ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సహాయాన్ని నాకును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 కలిసి ఉంది. అందరం కలిసి చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆ మహాదేవుడు తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుతున్నాడు. ఆ మహాదేవుడు సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సర్వలోక సృష్టికర్తవైన సత్యదేవుడు. ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. వేల్పులలో ఆ ప్రభు వంటి దేవుడు లోకంలో ఒక్కరు కూడా లేనే లేరు. ఆయన భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎట్లు నిర్ణయించాడు? ఈ టేబుల్ లాగుందా? ఎట్లుంది? గుండ్రముగా ఉన్నది కదా. భూమి తన చుట్టూ తాను తిరగడానికి దేవుడు ఏం చేసినాడు? గుండ్రముగా పెట్టాడు. చూడండి, ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక దినం పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? తన చుట్టూ తాను తిరగడానికి ఒక్క దినం పడుతుంది. భూమి గుండ్రముగా ఉన్నది అనడానికి చాలా సంగతులు మనం చూస్తాం. భూమి గుండ్రముగా ఉన్నది ఇవన్నీ చూడం. కానీ సూర్యుని చుట్టూ ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చే సమయానికి తన చుట్టూ తాను తిరగడానికి ఒక దినం. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం పడుతుంది. ఇవి లెక్కలు ఎంతవరకు కరెక్టో తెలియదు. మరి ఇక్కడ భూమికి సూర్యునికి 9,30,00,000 మైళ్ళ దూరం. ఎంత? 9,30,00,000 దూరం. భూమి చుట్టూ చంద్రుడు తిరిగి వచ్చే సమయానికి 1 నెల పడుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరిగి వచ్చడానికి ఎంత పడుతుంది? సూర్యచంద్రుడు కాలములను వీటన్నిటిని సృష్టించిన దేని కొరకంటే దినములను కాలములను
మరి వీటిని చూపించడానికి వీటిని సృష్టించాడు. సూర్యచంద్రులను, కాలములను, దిన సంవత్సరములను చూచేందుకు ఆ ప్రభు సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అన్నాడా లేదా? ఏంటికి? వీటన్నిటిని చూపించడానికి వీటన్నిటిని సృష్టించాడు. చూడండి ఎంత అనంత జ్ఞాని. ముందు వీటి చేసి తర్వాత చేయలేదు, మళ్ళా ఒక క్రమమైన పద్ధతిలో చేశాడు. అందుకే ఆయన మహత్తు గల మాట చేత ఏం చేసినాడు? సర్వమును సమస్తమును సృష్టించాడు. భూమి తన చుట్టూ తాను తిరుగట్లో దినమునకు 1,00,000 కిలోమీటర్ల దూరంలో తిరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. భూమి చుట్టూ చంద్రుడు కూడా వేగంగానే తిరుగుతాడు. తిరిగినట్టు కనబడుతుందా? అప్పుడప్పుడు ఇట్లా చూస్తే ఇట్లా తిరుగుతున్నది అనుకుంటాం కదా. చిన్నగా ఉన్నప్పుడు బస్సు మీద పోతుంటే బస్సు ఎంత స్పీడ్ పోతే చెట్లు ఇట్లా తిరుగుతుంటాయి. తిరుగుతాయా లేవా? అమ్మ చెట్లు ఎంత స్పీడ్లో తిరుగుతున్నాయి చూడు. చెట్లు బస్సు తిరుగుతున్నాయి కనుక చెట్లు తిరుగుతున్నాయి అంటాం. ఏమంటారు? కనుక అందుకే ఆ ప్రభు ఇక్కడేమంటాడు? శాస్త్రవేత్తలు ఈ విధంగా అంటారు. ఇక్కడ మానవుడు కనుగొన్న యంత్రాలు, రైళ్లు, బస్సులు, విమానాలు ఇవన్నీ కూడా ఎన్ని యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అవునా? యాక్సిడెంట్ అవుతాయా లేదా? ప్లేన్ మీద పోతే ప్లేన్ యాక్సిడెంట్ కావేమనుకున్నాం. అయ్యో, ఈ ఏం మెకానిక్లో ఏం ఇంజనీర్లో ఆ ఇక్కడ పడిపోయి అక్కడ పడిపోయి ఇది పడిపోయి ఈ మధ్యలో అవన్నీ ఎక్కువ న్యూస్ వింటున్నాం. ఎంతమందిని చెప్తున్నాయి ఇవి. ఆ చెక్ చేసేటోళ్ళు ఎవరో మరి ఎట్లనో ఈ సంగతి. అంతకుముందు ఉండేది కాదు ఇంతగా. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు అక్కడ బహు సమీపంగా ఉంది అని తెలుసుకున్నాడు. అందుకే భూమిది ఎప్పుడైనా దేనికైనా తాకి యాక్సిడెంట్ అయినట్టుగా ఉందా? అంత పెద్ద అది అంత స్పీడ్ తిరుగుతుంటే మరి ఒక్కరి యాక్సిడెంట్ అయినట్టుగా లేదు. దేవుడు అందుకే ఆయన అనంత జ్ఞాని అంటారు. ఆ దేవుని అనంత జ్ఞాని. ఒక్కొక్కటి వర్ణించి వివరించి చెప్పడానికి వీలు కానంత అది ఉంటాడు. విన్నారా? తర్వాత చంద్రుడికి భూమికి యాక్సిడెంట్లు లేవు. ఎందుకు? బస్సులకు వాటికన్నికేం లేవు. ఎందుకనగా చూడండి 4వ వచనం, Hebrew 1:4. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూసావా? కనుక తన మహత్తు గల మాట చేత సమస్తము జరిగించున్నాడు. కీర్తనలు 74 16-17 16-17. పగలు నీదే రాత్రి నీదే. ఆగో, ఏమంటాడు? పగలు నీదే రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేస్తివి. ఏం చేశాడు? అన్ని కాలం వీటన్నిటిని కలుగ చేయడానికి దేవుడు ముందుగా వేటినైతే సిద్ధం చేయాలో వాటిని చేశాడు. కనుక ఇవన్నీ కంపల్సరీ మానవునికి అవసరం. పగలు రాత్రి అవసరం. ఏం చేయాలి? 24 hours పగలే ఉందనుకో, చేసుకుంటూనే పోతారా? పోలేరు. కనుక
దేవుడు చూడండి 12 గంటలు పగలు పెట్టాడు, 12 గంటలు రాత్రి పెట్టి. ఎందుకు? దినమంతా పనిచేస్తున్న డ్రైవర్ ఏమంటారు? రాత్రి అంతా నిద్రపోతాడు, మళ్ళీ రెస్ట్ కావాలి బాడీకి, ఏమంటారు? అట్లా అందుకే పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులు నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడము నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగ చేసితివి. ఆ సమస్తాన్ని కలుగ చేసిన ఆ దేవుని మనం ఆరాధించాలి. ఆయన ఒక్కడే ఆరాధనకు పాత్రుడు, స్తుతికి యోగ్యుడు. నిరంతరము స్తుతించిన మన నోరు చాలనే చాలదు ఎల్లప్పుడు. అందుకే కెరూబులు శరాపులు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను వర్ణింప సఖ్యము కాని పరిశుద్ధత తాను కలిగి ఉన్నాడు కనుక వారు ఎట్లు వర్ణించాలో చెప్పలేక 3 సార్లు పరిశుద్ధుడు 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 అని ఆ ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. మనం పోయిన తర్వాత ఎట్లా స్తుతిస్తామో ఏమో మనకు తెలియదు. ఏమన్నా మనం ప్రభు దగ్గరకు పోయిన తర్వాత ఇక అందరం ఒక్కసారి కలుసుకుంటాం కదా. అందరి ఆయన పేర్లన్నీ ఆయన మన నొసళ్ళ మీద ఉంటాయి. యేసు ప్రతి ఒక్కరి పవిత్రులైన పరిశుద్ధుల యొక్క నొసళ్ళ మీద యేసు అనే నామం కలిగి ఉంటారు. ఇప్పుడు అందులో యేసు ఎవరో తెలియదు, పరిశుద్ధులు ఎవరో తెలియదు. ఏమంటారు? పరిశుద్ధ ప్రతి ఒక్కరి నొసళ్ళ మీద యేసు నామం కలిగి ఉంటారు. చూడండి, ఆ పవిత్రమైన పట్టణములో, శుద్ధ సువర్ణమైన పట్టణములో ఇప్పుడు పాడిన పాటలు చూసాం. ఆ పాట ఎంత బాగుంది! ఆ పాట ఏదో పాడడం అంతే, అదంతా గుర్తు. ఎంత బాగుంది! మొత్తం అంతా ప్రకటన గ్రంథం అంతా కూడా అందులో దింపారు. చూడండి ఎంత ఈ పాట కట్టేవాళ్ళు కూడా అనంత జ్ఞానులు అనుకుంటారు. దేవుడు వారికి వరం ఇచ్చాడంటే. అందుకే చూడండి, మనందరికి బాగా తెలుసు 24వ అధ్యాయం కీర్తనలు మొదటి చదవండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాను. ఒక్కసారి ఆలోచించండి. భూమికి ఎక్కడ? సముద్రముల మీద, వడిగా ప్రవహించే నీటి మీద భూమి యొక్క పాదలు నిలిపి ఏ మానవుడైనా చేయగలుగుతాడా? అనంత జ్ఞాని అయిన దేవుని మనం ఎంత స్తుతించిన చాలు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానికి స్థిరపరచను. ప్రవాహ జలములు, అబ్బా, ఇంతవరకు నేను చూడలేదు. వర్షాలు ఒక్కొక్క ప్రాంతంలో వర్షాలు పడుతూ ఉంటే ఇల్లు వెహికల్స్ అంతా ఎట్లా కొట్టుకపోతున్నాయి అంటే అవి అంత స్పీడ్గా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. మనిషి అందులో నిలబడడానికి కూడా లేకుండా ఎంత నష్టం! చూడ దేవుని జ్ఞానం. కీర్తనలు 46 6వ వచనం. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. ఏమైంది? కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతుంది అట. ఈ మధ్యలో ఒక పర్వతం, అగ్ని పర్వతం కాల్స్తూ లేచి దాని లావా అంటారా, అది కొట్టుకొని ఎట్లా నీళ్లు ప్రవహించేలాగా కొట్టుకొని వస్తే ప్రజలు ఎంత పరిగెత్తుతున్నారు, ఎంత దూరం పరిగెత్తారు? ఆ స్పీడు కొంత దూరం ఎత్తారు. విన్నారా? ఆయన కార్యములు అంత గంభీరమైనవి కనుక ఆ ప్రభుని ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఆయన
భూమి ఏం చేస్తుంది? కంఠధ్వని వినిపించగా ఏమవుతుంది? మైనం వల్ల కరిగిపోతుంది. మనమైతే ఆయన స్వరం వింటే గదగదగలు వణుకుతాం కదా. వణికిస్తామా వణుకుతామా? చూడండి ఎట్లుంది. 95 కీర్తనలు 95 3వ వచనం. యెహోవా మహాదేవుడు. ఎలాంటి వాడు? యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల రాజు. భూమి ఆకాశ స్థలములను ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగచేసెను. ఆయన హస్తము భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధి మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినరా ఎంత మేలు. చూసావా? ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంత మేలు. అవునంటారా లేదా? కనుక మన జీవితంలో ప్రభును ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా మనం తక్కువే. అలాంటి దేవుణ్ణి నిరంతరము స్తుతించాలా. ఎట్లా స్తుతించాలా? నిరంతరము స్తుతించాలి. ఎవ్రీ మళ్ళీ 3-4 చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఏంటి విషయం? పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూడండి, అంతటి మహాదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఎంత స్తుతించిన మన నోరు చాలదు. వర్ణింప సత్యము కానీ పరిశుద్ధత తాను కలిగి ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి ఇప్పుడు లోకంలో అనేకులు యేసు దేవుడని వారు దేవుడు కాదని చెప్పి ఎంతమైతే చెప్పారో వారందరూ ఇప్పుడు యేసు నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నారు. అర్చకులు, ఒక ఆయన అంటాడు, ఒక అర్చకుడు ఒక ప్రతిమను ముందు పెట్టుకొని ఆయన పూజ చేస్తున్నాడు. ఆయన చూస్తుండగా పూజ చేస్తూ ఉంటే ఆ ప్రతిమ మీదకెళ్ళి బొద్దెంక వెళ్ళిందంట. బొద్దెంక మీదకెళ్ళి పారుతూ ఉందంట. ఇట్లా పారుతుంటే అప్పుడు ఆయన అంటాడు, ఆయన తన మీదకెళ్ళి పారుతున్న బొద్దెంకనే తీసేయలేదు, ఇక నాకేం సాయం చేస్తాడు అంటున్నాడు ఆ అర్చకుడు. ఆయన ఎవరితో అంటున్నాడు? కేసీఆర్తో. ఎవరితోటి? కేసీఆర్తో అంటున్నాడు. కేసీఆర్ ఎవరో తెలుసా? కనుక అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఆ రకంగా అంటే ఆ స్టేజ్కి వచ్చినాడు? మన వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి 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 అవి వట్టి అని తెలుసుకొని యేసు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మందిరాలు కూడగొట్టి అనేక క్రైస్తవ పాత్రలను విశ్వాసం అందరూ చంపించిన తర్వాత ఇప్పుడు యేసుని ప్రకటిస్తున్నారు వాళ్ళు. విన్నారా? కనుక ఆయన ఇలాంటి చూడండి, ఇక్కడ ఎంత చక్కగా 3-4 మళ్ళీ చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎంత చూడండి, ఆకాశములు కలుగాక అన్నాడు, ఏమైనా అట్లా నిలిచిపోయాయి, తెరవలే నిలిచిపోయాయి. భూమి ఆకాశములు ఒక్కసారి
ఆయన గద్దించగా వాడికి దాగుకొనుటకు చోటు దొరకదంట. విన్నారా? ఎవరికి? భూమి ఆకాశములకు దాగుకోవడానికి చోటు దొరకదంట. చూడండి, అవి గింతస్తున్నాయి, దాక్కోవడానికి ఉన్నాయా? చూడండి, అలాంటి మహత్తు గల మాట చేత తాను నిర్ణయిస్తూనే ఆ దేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలదు. మన జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక మట్టిని తీసుకొని జీట మట్టితో దాన్ని ఆయన రూపంలో చేసి అన్నాడా? ఏమన్నాడు? అన్నాడా? ఆయన మట్టి బొమ్మలో జీవాత్మ వచ్చేసిందంటే ఈ మనిషి యొక్క దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి చెప్పండి చూద్దాం. చెప్పుతారా? ఎన్ని అవయవాలు ఉన్నాయి చెప్పండి. ఎవరైనా చేయగలుగుతారా? ఎవరికి సాధ్యము కానటువంటి కార్యం ఆయన ఒక్కొక్కటి వివరించి చెప్పడానికి అంత ఆశ్చర్యకరుడు ఆయన. అలాంటి శ్రేష్టమైన నిజమైన నిత్య జీవం గల సత్యదేవుడు. నేను ఇంట్లోకెళ్ళి ప్రార్థన చేసుకొని డ్యూటీగా ఎక్కడో వెళ్తున్నా. డ్యూటీ టైం అయిపోయింది, వెళ్ళిపోవడానికి పోతుంటే నేను వెళ్తూ ఉంటే అది ఎంత స్పీడ్ వచ్చింది దాన్ని మీకెళ్ళి పోతా కానీ నేను పడను అనుకొని పోతుంటే ఆ చివరి నుంచి ఇక్కడే ఈ జేఎన్టీ ఏమంటా మన బస్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ బస్ స్టాండ్ దెర్ర ముందుకు అక్కడ నుంచి ఒక కుక్క ఆ శబ్దాలకు కార్లు అవన్నీ ఉంటాయి పరిగెత్తుకుంటూ వచ్చేసి నా టైర్కు తాకిందంటే దాన్ని మీకెళ్ళి పోయినట్టు అనుకున్నాను. ఏమైంది చూడండి. కానీ దేవునికి అవన్నీ జరుగుతాయా? ఒక్కటి కూడా ఎక్కడి కూడా ఏ రకంగా కూడా మాట ఇస్తే కూడా అది తూచ తప్పకుండా నెరవేరుస్తాడు, తూచ తప్పకుండా. కనుక అలాంటి అనంతజ్ఞాని అయిన దేవుని మనం ఎంత స్తుతించిన మన నోరు చాలు. చూడండి, ఒక్కటి చెప్తాను ఏంటంటే, ఎంత పాపినైనా క్షమిస్తాడా అని పిల్లలు అంటూ ఉంటే ఎంత పాపినైనా క్షమిస్తాడన్నా. ఏంది? ఎంత పాపినైనా క్షమిస్తాడు. ఆయన క్షమించడానికే వచ్చాడు భూలోకానికి, శిక్షించడానికి రాలేదు. మనం నరమాత్రమనేది బాగా తెలుసు, మట్టి వారము బలహీనతలు కలిగిన వారమని తెలుసు. అయితే ఒక్క ఎగ్జాంపుల్ మనకు ఒకటి చెప్తాను. శిలువలో గజ దొంగ, కుడివైపు ఉన్న గజ దొంగ శిలువ వేయడానికి అర్హుడు. అలాంటి పనిష్మెంట్ అనిచ్చే అలాంటి తప్పు చేసినాడు. అయితే ఏం చేసినాడు? ఆ గజ దొంగ కూడా మరి ప్రభువును హృదయంలో ఆ లాస్ట్ మూమెంట్లో నిజంగా హృదయపూర్వకంగా తెలుసుకొని ఈయనలో ఏ తప్పు లేదు, ఈయన నిజంగా దేవుడు అని విశ్వసించి మనం ఇద్దరం యోగ్యులను శిలువ వేయడానికి, ఆయన ఏ తప్పు చేయండి ఆయన చేస్తున్నారు అని విమర్శించి అప్పుడే ప్రభును రక్షకుడుగా అంగీకరిస్తే నేడు నీవు నాతో కూడా చూడు ఎంత గొప్ప ధన్యత. ఏమంటారు? రాష్ట్రపతి లెటర్ వచ్చింది, ఆయన క్షమించిన పోనన్న ఏమీ లేదు. కనుక అలాంటి దేవుని మనం ఈ లోకము అధికారులు క్షమించినా మళ్ళీ ఇంటికి పోయి అదే పద్ధతి ఉపయోగిస్తుంటారు. వీళ్ళు ఏమంటారు? అదే దేవుడైతే మళ్ళా దేవుని ఆయన ఉండే స్థలంలో కూర్చోబెట్టుకుంటాడు. ఎంత గొప్ప ధన్యత. కనుక అలాంటి దేవుని మనం ఎంత స్తుతించిన మన నోరు చాలు. దీన్ని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధన చేస్తాం.